ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా మీ కంటపడింది కాదు. ఇది మీ జీవితంలో దేవుడు మీకిచ్చిన ఒక సంకేతం. మిథున రాశివారికి ఈ రోజు సాధారణ రోజు కాదు. ఇది మీ విధి దిశ మార్చుకునే అత్యంత కీలకమైన సమయం. ఇప్పటివరకు మీరు నవ్వుతూ కనిపించారు, కాని లోపల మాత్రం ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిచాయో, ఎంత బాధను మౌనంగా భరించారో మీకు మాత్రమే తెలుసు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, నమ్మినవాళ్లే చివరకు దూరమవడం, మనసులో మాట బయటపెట్టలేక ఒంటరిగా కూర్చొని కళ్ల నీళ్లతో మాట్లాడుకున్న రోజులు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. 2026 జనవరి నుంచి మిథునరాశివారి జీవితంలో విధి చక్రం తిరగడం మొదలైంది. ఈ వీడియోలో చెప్పబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారబోతోందో చెప్పే 100% జ్యోతిష్య సత్యం. ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరిగే మార్పు మీ ఊహలకే అందని స్థాయిలో ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చొని మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ఒక్క మాట మీ భవిష్యత్తు దారిని మార్చే శక్తి కలిగి ఉంది. ఇది రుద్రాఫలాలు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన నిజమైన జ్యోతిష్య విశ్లేషణ. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సత్యం ఇంకా ఎంతోమందికి చేరడానికి సహాయపడుతుంది. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా ఒక విషయం, దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయం చివర్లో ఉంటుంది. మిథున రాశివారి జీవితంలో ఇప్పటివరకు జరిగిన కర్మకథ. మిథున రాశివారు బయటికి ఎంత చురుకుగా తెలివిగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగినవారు. మీరు జీవితంలో చేసిన తప్పులు చాలా తక్కువ, కాని మీరు నమ్మినవాళ్లే మీ జీవితాన్ని ఎక్కువగా గాయపలిచారు. చాలాసార్లు మీరు నోరు తెరిచి మాట్లాడితే అర్థం చేసుకునేవారు లేరు. మౌనంగా ఉంటే మీ బలహీనతగా భావించారు. ఇది మీ స్వభావం కాదు, ఇది మీ కర్మ. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న సమస్యలు డబ్బు విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, లేదా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు కావచ్చు. ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అని మీకు అనిపించిన సందర్భాలున్నాయి. మీరనుకున్నారు, నేనేం చేసినా నా జీవితం ఇలానే ఉంటుందా అని. కాని జ్యోతిష్యం చెబుతోంది, ఇవి శాశ్వతం కావు అని. మిథునరాశివారి జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి బాధ ఒక శిక్ష కాదు, ఒక శిక్షణ. మీరు బలంగా మారడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. 2026 జనవరి మొదటి వారంలో మారుతున్న గ్రహస్థితి. 2026 జనవరి మొదటి వారం మిథునరాశికి చాలా కీలకం. బృహస్పతి ప్రభావం మిథునరాశిపై నెమ్మదిగా పడుతోంది. ఇప్పటివరకు మీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న గ్రహాలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గడం మొదలుపెడుతున్నాయి. శని మీకు కష్టాలిచ్చాడు, కాని అదే శని ఇప్పుడు మీకు గుణపాఠమిచ్చి దారి చూపిస్తున్నాడు. రాహు మీ జీవితంలో గందరగోళం సృష్టించాడు, కాని ఇప్పుడు ఆ గందరగోళానికి సమాధానం చూపించే దశ మొదలైంది. మీకు ఇప్పటివరకు ఏది చెయ్యాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ఏది చెయ్యకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే మనిషి జీవితం మారాలంటే ముందుగా మనసు స్పష్టంగా మారాలి. మిథునరాశివారికి ఈ స్పష్టత 2026 జనవరి నుంచి వస్తోంది. జనవరి 7 నుంచి మొదలయ్యే అంతర్గత మార్పు. జనవరి 7 తర్వాత మీ జీవితంలో పెద్ద సంఘటనలు వెంటనే జరగకపోవచ్చు, కాని మీ మనసులో ఒక నిశ్శబ్ద మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు భరించిన విషయాలపై కోపముండేది. ఇప్పుడు అదే విషయాలపై నిర్లిప్తత వస్తుంది. ఇది ఓటమి కాదు, ఇది విజయం.
ఎందుకంటే మిన్ను బాధపెట్టిన విషయాలపై మీకు నియంత్రణ వచ్చిందంటే మీరు గెలిచినట్టే. ఈ దశలో మీరొక విషయం గమనిస్తారు. ఇప్పటివరకు మీరు అందరికోసం బతికారు. ఇప్పుడు మీకోసం బతకాలనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఓ స్త్రీ వల్ల మిథునరాశి జీవితంలో జరిగే కీలక మార్పు. ఈ దశలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె మీ జీవితంలో కొత్తగా రావచ్చు, లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తే కొత్త రూపంలో కనిపించవచ్చు. ఆ స్త్రీ మీకు ప్రేమ చూపించవచ్చు, లేదా మీకు సలహా ఇవ్వవచ్చు, లేదా మీ తప్పును సూటిగా చెప్పవచ్చు. ఏ రూపంలో వచ్చినా ఆమె మాటలు మీ జీవితాన్ని కుదిపేస్తాయి. ఇది ప్రేమ కథ కాదు, ఇది విధి కథ. మిథునరాశివారు ఈ స్త్రీ మాటలను లైట్గా తీసుకోకూడదు. ఆమె చెప్పే ఒక్క వాక్యం మీ జీవితాన్ని రెండు దారుల్లో ఒకదాన్ని ఎంచుకునేలా చేస్తుంది. ఇది జ్యోతిష్య సూచన. ఈ 5 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం. జనవరి 7 నుంచి 10 మధ్య మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలిస్తాయి. ఈ రోజుల్లో భయంతో నిర్ణయం తీసుకుంటే మళ్లీ అదే చక్రంలో పడతారు. ధైర్యంతో నిర్ణయం తీసుకుంటే మీ జీవితం కొత్త దారిలోకి వెళుతుంది. మిథునరాశివారికి ఈ 5 రోజులు పరీక్ష కాదు, అవకాశం. మీరు ఎంతవరకు మీమీద మీకు నమ్మకం పెట్టుకుంటారో అంతవరకు దేవుడు కూడా మీపై నమ్మకం పెట్టుకుంటాడు. ఇక్కడే మీ జీవిత మలుపు మొదలవుతుంది. మిథునరాశివారి ఆర్థిక జీవితంలో జరగబోయే లోతైన మార్పు. మిథునరాశివారికి డబ్బు అనేది ఎప్పుడూ చేతిలో నిలవని విషయంలాగా అనిపించింది. సంపాదన ఉన్నా ఖర్చులు ఎందుకో తెలియకుండా పెరిగాయి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కసారిగా ఖాళీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం మీ అలసత్వం కాదు, మీ అదృష్టం కాదు, గ్రహాల అసమతుల్యత. 2026 జనవరి నుంచి ఈ పరిస్థితి మెల్లగా మారుతుంది. డబ్బు ఒక్కసారిగా భారీగా రాదు, కాని మీ చేతిలో నిలవడం మొదలవుతుంది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే డబ్బు సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం జీవితంలో పెద్ద విజయం. ఈ దశలో మీకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటివరకు చేసిన విధంగా కాకుండా కొత్తగా ఆలోచించాలి అని. ఈ ఆలోచనే మీ ఆర్థిక జీవితాన్ని నిలబెడుతుంది. ఉద్యోగం, వ్యాపారం విషయంలో మిథునరాశివారి భవిష్యత్ దిశ. ఉద్యోగం చేస్తున్న మిథునరాశివారు ఇప్పటివరకు తమకు సరైన గుర్తింపు రావడం లేదని బాగా ఫీలయ్యారు. ఎంత కష్టపడినా పేరు వేరేవాళ్లకు రావడం మీకు మాత్రం బాధగా మారింది. కాని 2026 జనవరి తర్వాత మీ పనిని గమనించేవారు పెరుగుతారు. మీరు చేసిన పని మాటల్లో కాకుండా ఫలితాల్లో కనిపిస్తుంది. దీంతో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం చేసే మిథునరాశివారికి ఇప్పటివరకు నష్టంగా కనిపించిన దారే లాభంగా మారుతుంది. కాని ఇక్కడ ఒక జాగ్రత్త. అతి విశ్వాసం వద్దు, అతి భయం వద్దు. సమతుల్యతే మీ విజయానికి కీలకం. ప్రేమ జీవితం, దాంపత్య జీవితంలో జరిగే అంతర్గత మార్పు. మిథునరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. అదే మీ బలహీనతగా మారింది. మీరు ప్రేమించినంతగా మిన్ను ప్రేమించని వాళ్లను మీ జీవితంలో ఉంచుకున్నారు. దీంతో మనస్సు అలసిపోయింది. 2026 జనవరి నుంచి ఈ పరిస్థితి మారుతుంది. మీరు ఎవరికైనా విలువ ఇస్తే వాళ్లు కూడా మీకు విలువ ఇవ్వాలి అనే స్పష్టత వస్తుంది. ఇది ప్రేమలో పెద్ద మార్పు. వివాహితులకు ఈ దశలో భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మాటల కంటే నిశ్శబ్దం ఎక్కువగా మాట్లాడుతుంది. కుటుంబ సంబంధాలు, బంధాల విషయంలో మిథునరాశివారికి వచ్చే అవగాహన. మిథునరాశివారు కుటుంబం కోసం ఎంతో త్యాగాలు చేశారు. కాని ఆ త్యాగాలు అన్నిసార్లు గుర్తింపు పొందలేదు. దీంతో మీ మనసులో నిరాశ పెరిగింది. 2026 జనవరి తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. మీరు నోలు తెరవకుండానే మీ బాధను ఇతరులు అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఇది చాలా అరుదైన దశ. కుటుంబంలో మీ మాటకు బరువు పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని లైట్గా తీసుకున్నవాళ్లే ఇప్పుడు మీ సలహా కోరే స్థితికి వస్తారు. మిథునరాశివారి జీవితంలో వచ్చే మానసిక స్థిరత్వం. ఇప్పటివరకు మీ జీవితంలో బయట సమస్యల కంటే లోపల సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. అనవసరంగా ఆలోచించడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం, నిద్ర లేకపోవడం ఇవన్నీ మీ జీవిత భాగమయ్యాయి.
2026 జనవరి తర్వాత మీ మనస్సు నెమ్మదిగా, ప్రశాంతంగా మారుతుంది. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని మీకు అర్థమవుతుంది. ఈ అవగాహనే మీకు నిజమైన శక్తినిస్తుంది. మిథునరాశివారు ఈ దశలో తమ జీవితాన్ని తాము నియంత్రించగలుగుతారు. ఇదే మీ జీవితం మారే అసలు కారణం. మిథునరాశివారి ఆరోగ్యం శరీరానికి కంటే మనసుకు జరిగిన గాయాలు. మిథునరాశివారి ఆరోగ్య సమస్యలు చాలాసార్లు బయట కనిపించవు. ఎవరైనా చూస్తే మీరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాని లోపల మాత్రం ఎంతో అలసట, ఎంతో ఒత్తిడి, ఎంతో నిద్రలేమి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పెద్దగా సమస్య ఏమీ లేదని చెబుతారు. కాని మీకు మాత్రం బాగోలేదనే అనిపిస్తుంది. దీనికి కారణం శరీరం కాదు, మనసు. మీరు మీ బాధను ఎవరికీ పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే మీరు బలంగా ఉండాలి అని మీరు మీరే మీమీద భారం వేసుకున్నారు. 2026 జనవరి నుంచి ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మీరు ఇకపై ప్రతి బాధను లోపలే దాచుకోరు. ఎవరికైనా చెప్పడం, లేదా దేవుడితో చెప్పడం, లేదా నిశ్శబ్దంగా అంగీకరించడం, ఇవన్నీ మీ మనసుకు ఉపశమనమిస్తాయి. మనసు కుదుటపడితే శరీరం కూడా కుదుటపడుతుంది. ఇది మిథునరాశివారికి చాలా కీలకమైన దశ. ఆధ్యాత్మికంగా మిథునరాశివారికి వచ్చే మలుపు. మీరు దేవుడిని నమ్మారా లేదా నమ్మలేదా అది ఇక్కడ ముఖ్యం కాదు. మీరు దేవుడిని ఎప్పుడో ఒకసారి ప్రశ్నించారు. నేను మంచిగా ఉన్నా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అడిగిన రోజులు ఉన్నాయి. దేవుడు ఆ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. కాని 2026 నుంచి ఆ సమాధానం సంఘటనల రూపంలో వస్తుంది. మీరు అనుకోకుండా దేవాలయానికి వెళ్లడం, లేదా ఎవరో చెప్పిన మంత్రం, లేదా ఒక మాట మీ మనస్సును తాకుతుంది. ఇది భక్తి కాదు, ఇది అవగాహన. మీరు దేవుడిని భయంతో కాకుండా నమ్మకంతో చూడడం మొదలుపెడతారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు. బృహస్పతి ప్రభావం మిథునరాశి జీవితాన్ని మలిచే శక్తి. బృహస్పతి మిథునరాశికి జ్ఞానానికి ప్రతీక. ఇప్పటివరకు బృహస్పతి ప్రభావం మీకు పూర్తిగా లభించలేదు. అందుకే తెలుసున్నా తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. కాని 2026 నుంచి బృహస్పతి మీకు అనుకూలంగా మారుతున్నాడు. మీకు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఇది అదృష్టం కాదు, ఇది దిశ. దిశ తెలిసిన మనిషిని ఎవరూ ఆపలేరు. మిథునరాశివారు ఈ దశలో తమ జీవితానికి తాము గురువులుగా మారతారు. గత బాధలో ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమయ్యే దశ. మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయి, ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది అని. ఎవరూ లేని సమయంలో మీరు ఏడ్చారు. ఎవరూ చూడకుండా మీరు కూలిపోయారు. కాని ఆ కూలిపోయిన క్షణాలే మీను లోపల నుంచి బలంగా చేశాయి. 2026లో మీరు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ బాధలు లేకపోతే మీరు ఈ స్థాయికి రాలేరు. మీరు మానసికంగా ఇంత పరిపక్వంగా మారలేరు. ఇది అంగీకారం. అంగీకారం వచ్చిన మనిషి ఎప్పుడూ ఓడిపోడు. మిథునరాశివారి జీవితం మారుతుందా అనే తుది అవగాహన. మిథునరాశివారికి జీవితం మారుతుందా అనే ప్రశ్న కాదు, ఎలా మారుతుంది అనే ప్రశ్న మాత్రమే మిగిలింది. మీరు ఇకపై అందరికోసం జీవించరు. మీ గౌరవం, మీ శాంతి, మీ స్థిరత్వం ఇవే మీకు ముఖ్యమవుతాయి. ఈ మార్పు బయటికి పెద్దగా కనిపించకపోవచ్చు, కాని లోపల మాత్రం మీరు పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోతారు. ఇదే నిజమైన జీవితం మారడం. మిథునరాశివారు ఈ దశను అర్థం చేసుకుంటే వాళ్లను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఉండదు. మిథునరాశివారు ఇకపై తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు. మిథునరాశివారి జీవితంలో సమస్యలు ఎక్కువగా బయటివాళ్ల వల్ల వచ్చినవిగా అనిపించినా నిజానికి కొన్ని సమస్యలకు మీరు మీరే కారణమయ్యారు. అతి విశ్వాసం, అతి మాట, అతి అంచనాలు ఇవే మీ బలహీనతలు. మీరు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అలాగే ఒకసారి బాధపడితే లోపలే మింగేస్తారు. 2026 నుంచి ఇది మారాలి. ప్రతి మాట నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను మోసకెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరో బాధపెడితే వాళ్లకు దూరంగా ఉండటం తప్పు కాదు. అది మీ ఆత్మరక్షణ.
ఈ దశలో మిథునరాశివారు మౌనాన్ని ఆయుధంగా మార్చుకుంటే జీవితం చాలా సాఫీగా సాగుతుంది. మిథునరాశివారికి కనిపించే అదృష్ట సంకేతాలు. దేవుడు మనతో నేరుగా మాట్లాడడు, సంకేతాల ద్వారా మాట్లాడతాడు. మిథునరాశివారికి ఈ దశలో చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. పునరావృతంగా ఒకే మాట వినిపించడం, లేదా ఒకే వ్యక్తి పదే పదే ఎదురవ్వడం, లేదా అనుకోకుండా దేవాలయ దర్శనం కలగడం ఇవన్నీ సాధారణం కావు. ముఖ్యంగా గురువారం రోజున మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటే అది చాలా పెద్ద శుభసంకేతం. మీరు చేసిన ప్రార్థనలకు సమాధానం వస్తోంది అని అర్థం. ఈ సంకేతాలను లైట్గా తీసుకోకండి. ఈ వీడియో మీకెందుకు కనిపించింది? ఈ ప్రపంచంలో లక్షల వీడియోలు ఉన్నాయి, కాని ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు జీవితంలో ఒక కీలక దశలో ఉన్నారు. ఏ దారిలో వెళ్లాలో తెలియని స్థితిలో మీరు ఉన్నారు. అందుకే ఈ జ్యోతిష్య సమాచారం మీ వరకు వచ్చింది. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ మీకు అందుతోంది. ఇది భయపెట్టడానికి కాదు, దారి చూపించడానికి. ఈ మాటలు మీ మనసును తాకితే అది దేవుడి సంకేతమే. రుద్రా ఫలాలు చెప్పే నిజం. ఇక్కడ చెప్పేది అద్భుతాలు కాదు, అబద్ధపు హామీలు కాదు. ఇది జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం. మిథునరాశివారు ఇప్పటివరకు బాధలోనే బలం పెంచుకున్నారు. ఇప్పుడు ఆ బలాన్ని జీవిత నిర్మాణానికి ఉపయోగించాల్సిన సమయం. మీరు ఓడిపోయినవారు కాదు, మీరు ఆలస్యంగా గెలిచేవాళ్లు. ఆలస్యంగా గెలిచే విజయం ఎప్పుడూ శాశ్వతం. మిథునరాశివారి భవిష్యత్తుపై తుది జ్యోతిష్య సత్యం. మిథునరాశివారికి ఇక జీవితం ముందులా ఉండదు. ప్రతిరోజూ పోరాటం, ప్రతిరోజూ బాధ ఇవి తగ్గిపోతాయి. సమస్యలు పూర్తిగా పోవు, కాని వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇదే నిజమైన మార్పు. మీరు ఇకపై మీ విలువను మీరు నిర్ణయించుకుంటారు. ఎవరు ఏమనుకుంటారో అది మీ జీవితాన్ని నిర్ణయించదు. ఈ అవగాహన వచ్చిన రోజు మీరు నిజంగా గెలిచినవారు. మిథునరాశివారు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే వారి జీవితాన్ని మలిచే శక్తి వారికే ఉంటుంది. ఇది జ్యోతిష్య హామీ కాదు, జ్యోతిష్య సత్యం. మిథునరాశివారు, ఇప్పటివరకు మీరు విన్నది సాధారణ మాటలు కాదు. ఇవి ఎంతోమంది నిపుణుల జ్యోతిష్య పరిశీలన నుంచి వచ్చిన నిజాలు. మీ జీవితం ఇప్పటివరకు ఎంత కష్టంగా సాగిందో దేవుడికి తెలుసు. మీ కన్నీళ్ల విలువ వృధా కాలేదు. 2026 జనవరి నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయింది. ఇది కల కాదు, ఇది జ్యోతిష్య సత్యం. ఇప్పుడొక చిన్న పని చేయండి. ఈ వీడియోలో చెప్పిన మాటలను లైట్గా తీసుకోకండి. మనసులో పెట్టుకుని శాంతిగా ఆలోచించండి. గురువారం రోజు బృహస్పతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించండి. ఇప్పుడు మనం కలిసి బృహస్పతి దేవుడి మంత్రం జపిద్దాం. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని గురువారం రోజు 11 సార్లు జపించండి. మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ వీడియో మీ మనస్సును తాకితే దయచేసి కామెంట్ చేయండి. మీ మాటలు ఇంకెవరికైనా ధైర్యమిస్తాయి. ఇది రుద్రఫలాలు. మళ్ళీ ఒక కొత్త జ్యోతిష్య సత్యంతో మీ ముందుకొస్తాం. దేవుడు మీతో ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. మీ మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి.